పర్యాయాలు కలవటమే గగనమైనటువంటి పరిస్థితి. బయట ఎక్కడో కార్యక్రమాల్లోనో, వివాహాల్లోనో లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు చేసినప్పుడు ఆ వేదికల మీద వేదికను పంచుకోవటమే తప్పితే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని 5 సంవత్సరాల కాలంలో 4 సార్లు 5 సార్లు తప్పితే కలిసి ఉన్నది కూడా చెప్పుకునే అవకాశం లేని పరిస్థితి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇక్కడ ఈ జిల్లాలో కొన్ని గ్రూపులుగా పార్టీ ఏర్పడింది. దురదృష్టం. సాంప్రదాయ రాజకీయాలకి తెరదించిన పరిస్థితి ఈ గత 5 సంవత్సరాలు బట్టి. ఎందుకంటే గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రతి జిల్లాలో ఒక అవగాహన, ఒక అంచనా ఉంటుంది. ఎవరికి ఏమొస్తాయి, ఎవరికి ఏం జరుగుతుందని. వాటన్నిటికీ భిన్నంగా సీనియర్ శాసనసభ్యులైనటువంటి పార్థసారథి గారిని పక్కన పెట్టడం, స్థాయి లేని వాళ్ళకో లేకపోతే అర్హత లేని వాళ్ళకో తీసుకొచ్చి ఈ రోజున మంత్రి పదవులు కట్టబెట్టడం, వాళ్ళ ద్వారా ఈరోజు జిల్లా పార్టీ మొత్తం నిర్వీర్యం కావటం. మంత్రి పదవులు ఇస్తే ఆ మంత్రి పదవి తీసుకున్న వాళ్ళు అందరినీ కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన వ్యక్తులు పార్టీని నిర్వీర్యం చేసుకుంటా, పార్టీని బలహీనపరుచుకుంటా, గ్రూపులు పెంచి పోషిస్తూ ఉంటే పైనుంచి వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషించారే తప్పితే నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేకపోవడం దురదృష్టం. అట్లాగే 2 సంవత్సరాల ముందు నుంచే ఏ రకమైనటువంటి వ్యవహారం లేకుండా ఒక పనిగా పెట్టుకొని శారద గారు ఉండడు, వెళ్ళిపోతాడు, కృష్ణప్రసాద్ పోటీ చేయడు, నేను వెళ్ళిపోతానని కాదు పోటీ చేయడు అనే రకమైనటువంటి ప్రచారాలు ఉద్దేశపూర్వకంగా ఈ జిల్లాలో వర్గాలు గ్రూపులుగా ఏర్పడిన వాళ్లే బయటికి తీసి ఆ పరిస్థితి అటు శారద గారికి గెలిపించారు. మేము నిధులున్నా లేకపోయినా శాసనసభ్యులం నాబోటి వాళ్ళందరం కూడా ప్రజలకు రోజు కనిపించుకుంటా మా ప్రయత్నం మా వంతు మా దగ్గర. నేను విజయసాయిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ నా నియోజకవర్గ అభివృద్ధికి 50 లక్షల నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో ఒక ఇనిషియల్ వేయించారంటే నేను ఇస్తానని చెప్పడం జరిగింది. నేను ఆనాటి తెలుగుదేశం ప్రతిపక్ష ఎంపీ అయిన కేశినేని నాని గారికి ఫోన్ చేశాడు.